హీరో అనడానికి తన హిట్లే కాదు ఫెయిల్యూర్స్ కూడా కారణమే. ఎవరైనా హిట్లతో బ్లాక్ బస్టర్లతో టాప్ హీరో అనిపించుకుంటారు. పవన్ కూడా అలా హిట్లు బ్లాక్ బస్టర్లతో దుమ్ము దులిపాడు. కానీ కొన్నిసార్లు తన ఫెయిల్యూర్స్ కూడా ట్రెండ్ సెట్టర్లు అయ్యాయి. అంతెందుకు, పవన్ మూవీ యావరేజ్ అంటేనే హిట్తో సమానం అనే అభిప్రాయం ఉండేది. అలాంటి క్రేజ్ పవన్ కి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సొంతమైందా? బ్రో మూవీ ఇక్కడ ఆడకున్న ఓటీటీలో, ముఖ్యంగా పాకిస్తాన్లో టాప్ 10 ప్లేస్లో ఉంది. ఇలాంటి విచిత్రాలెన్నో పవర్ స్టార్ సెకండ్ ఇన్నింగ్స్ లో జరిగాయి. ఇంకా జరిగేందుకు క్యూలో 3 సినిమాలున్నాయి. సుజిత్ మేకింగ్ లో ఓజీ అంటూ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గా పవన్ రాబోతున్నాడు. అజ్ఞాతవాసితో ఫస్ట్ ఇన్నింగ్స్ కి బ్రేక్ వేసిన పవన్ సెకండ్ ఇన్నింగ్స్ లో రాజకీయాలతో పాటు సినిమాలు చేస్తూ 2 పడవల ప్రయాణం చేస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా గబ్బర్ సింగ్ సెన్సేషన్ ని రిపీట్ చేసే పనిలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ వకీల్ సాబ్ తో జరిగింది. అలా హిట్ మెట్టెక్కిన పవన్ గ్యాప్ ఇచ్చిన బాక్స్ ఆఫీస్ ని ఊపేయటంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. 27 ఏళ్ల కెరీర్లో పవన్ చేసింది 26 సినిమాలే. కానీ హిట్ ఫ్లాప్ కి సంబంధం లేకుండా క్రేజ్ లో మైలేజ్ పెంచుకోవటంలో పవన్ రేంజే వేరు. ఇప్పటికీ అదే తీరు, అదే జోరు. పవన్ భీమ్లా నాయక్ గా వస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అయింది. వకీల్ సాబ్లో లాయర్గా, భీమ్లా నాయక్లో పోలీస్, ఇలా తను ఏ గెటప్ వేసినా సెకండ్ ఇన్నింగ్స్లో బాక్స్ ఆఫీస్ ఊగిపోయింది. ఒక్క బ్రో వర్కౌట్ కాలేదు. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో పవన్కి వచ్చినవన్నీ మాస్ హిట్లే. పవర్ స్టార్ అంటేనే ఒక ఎనిగ్మా. ఎవరికి ఎందుకు కనెక్ట్ అయ్యాడో క్లియర్ కట్గా చెప్పడం కష్టం. కేవలం హిట్లుంటేనే స్టార్ అనుకుంటే పవన్ కెరీర్లో అతి తక్కువ హిట్లు వచ్చాయి. అయినా తన క్రేజ్ తగ్గలేదు, విచిత్రంగా పెరుగుతూనే ఉంది. అందుకే పవర్ స్టార్ మార్కెట్ మైలేజ్కి కొలమానం లేదంటారు. బ్రో మూవీకి రోజుకు 2 కోట్లు తీసుకుని షాక్ ఇచ్చింది పవనే. 2 లక్షల ప్యాంట్తో ఆల్మోస్ట్ 2 దశాబ్దాల క్రితం ట్రెండ్ సెట్ చేసింది పవనే. ఇలాంటి చిత్ర విచిత్రాలు ఇండస్ట్రీలో మరే హీరోకి సొంతం కాలేదు. పవర్ స్టార్ సినిమా హిట్ ఫ్లాప్లకి అతీతం అనేలా తనకి ఫాలోయింగ్ ఉంది. సింగిల్ హిట్ పడితే బాక్స్ ఆఫీస్లో చరిత్ర రిపీట్ అవుతుంది. ఇప్పటి వరకు అదే జరిగింది. పవన్ పొలిటికల్గా బిజీ అయినా తన సినిమా స్టామినా పెరిగిందే తప్ప తగ్గలేదనడానికి తన కొత్త సినిమాల గ్లిమ్స్ చేసే సందడి పారామీటర్ అనుకోవాల్సి వస్తోంది.